అందరికీ నమస్కారం. ఈ సిట్ ఏంటో, స్టాండ్ ఏంటో ఏమో అర్థం కావట్లా. అసలా ప్రభుత్వం దృష్టి పెట్టాల్సింది అభివృద్ధి మీద. అదేమీ లేకుండా అవతలాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు కూడా ప్రశ్నించకుండా ఊరినే తిట్టిపోసుకుంటారు కదా! ఏంటో నాకు అర్థం కాదు. ఇదేంటో నాకు అర్థం కాని విషయం. సిట్లు, స్టాండ్‌లు రకరకాల ఏదో కేసు ఉంటే ఒక 5, 6 నెలల్లో తేల్చేయాలి. సంవత్సరాల తరబడి సాగిస్తారా ఎవరైనా? వివేకానంద రెడ్డి గారి కేసు 8 ఏళ్ళు అవుతుంది రేపు. ఇంకంతకంటే ఇంకేముంది? ఇంకా ఇంకా ముందుగా ఆయన 19 మార్చి 15 ఇప్పుడు 26 మార్చి 15 వచ్చింది. 19 నుంచి 26కి అంతా 7 ఏళ్ళు అయిపోద్ది. 8వ ఏడు వస్తుంది. ఇక ఇంతకంటే దరిద్రం ఇంకోటి లేదు. మనం ఊరినే ఆలోచించటం ఈ రకం సోషల్ మీడియా వచ్చిన తర్వాత వీళ్ళే న్యాయ నిర్ణేతలు అయిపోతున్నారు. ఏం జరిగిందో ఎవరు చెప్పరు. ఏం జరిగిందో కూడా తెలుసుకో అన్నీ ముందే వీళ్ళు అబద్ధాలే, వాళ్ళు అబద్ధాలే. జనాలకి ఏమి చేయాలో అర్థం కాదు. ఏదన్నా అబద్ధం ఆడితే వెంటనే దాని మీద కొన్ని వందల సార్లు అబద్ధం చెబుతామంటే అది నిజమైపోతుందేమో అని భయం పడుతుంది. నిజాన్ని ఎవరు నమ్మే పరిస్థితులు లేరు ఇప్పుడు. ఇంతకంటే దరిద్రం ఇంకోటి లేదు. ఏం చేద్దాం చూద్దాం. ఎంత చేసినా ఇంతే. ఓకేనా? నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే.